మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సౌకర్యాలకు నిధుల కేటాయింపు 1200 కోట్లతో పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి పనులు. బేగంపేటలో ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ ఎన్నికల ప్రచారం. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని పిలుపు. ప్రచారంలో దూసుకుపోతున్న ఆల్వాల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి. గ్రేటర్లో టీఆర్ఎస్ ని గెలిపించాలని చింతల విజయ విజ్ఞప్తి. కూకట్పల్లిలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రెస్ మీట్. పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయాలన్న హరీష్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ నిర్వాసితులు ధర్నా. మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు, అడ్డుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి 1200 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత జగన్ ప్రభుత్వానిదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. నర్సాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ పనులకు 11 కోట్ల 64 లక్షల నిధులతో మంత్రి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధిని పట్టించుకోలేదని, సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి మన జగనన్న కేవలం ₹1 స్పాట్ అగ్రిమెంట్ ఆడపడుచులకు ఒక అన్నలాగా రుణాలు లేని గృహాలు ఇస్తున్న అగ్రిమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ తో టిక్కో ఇల్లు మీ స్వంతం, అప్పులు లేని ఇల్లు మీ స్వంతం. ఇది జగనన్న ప్రభుత్వం. లేని ఇల్లు మీ స్వంతం, ఇది జగనన్న ప్రభుత్వం. చెప్పాడంటే చేస్తాడంతే అనే దానికి నిదర్శనం మన ముఖ్యమంత్రి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన నర్సాపురం నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మరి హాస్పిటల్స్కి సంబంధించి కానివ్వండి, సిహెచ్సీలు కానీ పిహెచ్సీలు కానీ ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది అంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. ఈరోజు ఎప్పటి నుంచో సమస్యలతో సతమతమవుతున్నటువంటి నర్సాపురం సిహెచ్సిలో మరి దాదాపుగా 11 కోట్ల 64 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా ఈ నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో ఉన్నటువంటి 3 పిహెచ్సిల్లో దాదాపుగా 1,14 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పిహెచ్సీలు కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానివ్వండి, ఈ ఎక్కడా కూడా వాటి అభివృద్ధిని పట్టించుకోకపోవటం వల్ల ఈరోజు మరి ఇక్కడ చెప్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రసాద్ రాజు గారి చొరవతో ఇక్కడ హాస్పిటల్స్ సంబంధించి అభివృద్ధి జరిగింది. అదేవిధంగా కొంతమంది వరకు ఈ డాక్టర్లు కానీ, స్టాఫ్ కొరత కానీ మేము దాన్ని నివృత్తి చేసుకోగలుగుతా ఉన్నాం తప్ప అంతకుముందు చాలా సమస్యలు ఉండే. అయినా సరే ఇంకా మనం ఈ ఆసుపత్రికి సంబంధించి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో, పరిసర గ్రామాల్లో ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ ఆసుపత్రికే రావటం జరుగుతుంది. నర్సాపురంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కే రావటం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆసుపత్రి అభివృద్ధి విషయంలో ప్రత్యేకించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎక్కువ మంది డెలివరీ కేసులకి ఇక్కడికే రావటం జరుగుతోందని చెప్తా ఉన్నారు. ప్రతి నెల సుమారుగా 170 నుంచి 200 డెలివరీ కేసుల వరకు కూడా ఈ ఆసుపత్రిలో వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఒక ఎంసీహెచ్ బ్లాక్ను ఇక్కడ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సౌకర్యం కలగజేయమని మరి ప్రసాదరాజు గారు గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించి
ఈ నరసాపురం ఆసుపత్రికి సంబంధించి ప్రత్యేకించి ఈ డెలివరీలు అనేవి ఈ అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ ఆసుపత్రిలో జరగాలి, ఎవరికి కూడా అటువంటి సందర్భంలో ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అవన్నీ కూడా జరగాలి అని చెప్పి ఆలోచనతో 11,64,00,000 రూపాయలు మరి ఇక్కడ నరసాపురం ఆసుపత్రికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారి అభ్యర్థన మేరకు మరి ఇవ్వటం జరిగింది. దానితో పాటు ఈ 3 పిహెచ్సిలకు సంబంధించి ఏదైతే శిథిలావస్థలో ఉన్నాయో ఆ 3 పిహెచ్సిలకు సంబంధించి కూడా 1,14,00,000 ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగటం, ఇవన్నీ కూడా వెంటనే మొదలై అవన్నీ కూడా సంవత్సరం లోపే పూర్తి చేసే దిశగా మరి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా 1,200 కోట్ల రూపాయలతో 2 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానివ్వండి, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లే కానివ్వండి, అవన్నీ కూడా ఆధునీకరిస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లు ఏదైతే ఆసుపత్రులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఆధునీకరించడం మాత్రమే కాకుండా అన్ని ఆసుపత్రుల్లోనూ డాక్టర్లు కానీ, లేకపోతే ఈ స్టాఫ్ కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్స్ కానీ ఎక్కడా కొరత లేకుండా చూడటం, అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ పరికరాల పరంగా ఏ హాస్పిటల్లో ఉండవలసినటువంటి పరికరాలు ఆ హాస్పిటల్లో అన్ని పరికరాలు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే కొద్ది కాలం క్రితమే 9,700 మంది డాక్టర్లు, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. వారందరినీ కూడా మరి రిక్రూట్మెంట్ కార్యక్రమం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. అవన్నీ కూడా రిక్రూట్మెంట్ పూర్తయిన వెంటనే మళ్ళీ నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో మళ్ళీ 1,900 స్టాఫ్ని, డాక్టర్స్ను, పారామెడికల్ స్టాఫ్ను, టెక్నీషియన్స్ కూడా వారికి సంబంధించి కూడా జిల్లా స్థాయిలోనే కలెక్టర్లకు అధికారం ఇస్తూ వారికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ఇప్పుడు మేము చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు కేవలం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వైద్య సౌకర్యాలను మెరుగుపరచడానికి కేటాయిస్తే అందులో పశ్చిమ గోదావరి జిల్లాకి మరి 1,200 కోట్ల రూపాయలకు పైగా మరి కేటాయించడం జరిగిందంటేనే మరి పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య రంగం ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టుపోయినటువంటి ఆ వైద్య ఆరోగ్య రంగాన్ని మళ్ళీ మెరుగుపరచడమే కాకుండా ఇంకా మరి ప్రజలకు చేరువగా తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానివ్వండి, మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని లక్షలాది మంది ప్రతిరోజు కొన్ని వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏ విధంగా అమలు చేయబడేదో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అమలు చేసేవాళ్ళో మనం చూసాం. కానీ అంతకుముందు మొన్నటి వరకు మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ సకాలంలో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని బేగంపేట డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జి ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. బేగంపేట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహేశ్వరి తరపున ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేసిందని, మహిళల రక్షణ టీఆర్ఎస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. బేగంపేట డివిజన్లో మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని రేఖా శ్యామ్ నాయక్ కోరారు. ఈరోజు ప్రచారంలో వెళ్తే అంటే లాస్ట్ టైంలో ఎట్లా ఉంటుందంటే ఆపోజిట్ 2-3 పార్టీలు కలిసి తిరుగుతుండే. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ గల్లీలో కూడా ఏ పార్టీ కనబడతలేదు. ఎందుకంటే ఓ 10 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు ఒక పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రాలేదు. టీఆర్ఎస్ వచ్చినాక 6 సంవత్సరాల నుంచి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అందరికీ భయమైపోయిందండి. ఎందుకంటే ఏం ముఖం పెట్టుకొని వస్తారండి, ఏదైనా పని చేస్తే కదా మాకు ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి అని అడుగుతారు. మళ్ళీ వాళ్ళు ఒక పని చేయనప్పుడు వాళ్ళకి హక్కు ఎట్లా ఉంది. కాబట్టి మా ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపియబోతున్నారు. ఈరోజు ప్రచారంలో వెళ్తే అంటే లాస్ట్ టైంలో ఎట్లా ఉంటుందంటే ఆపోజిట్ 2-3 పార్టీలు కలిసి తిరుగుతుండే. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ గల్లీలో కూడా ఏ పార్టీ కనబడతలేదు. ఎందుకంటే ఓ 10 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు ఒక పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ రాలేదు.
టీఆర్ఎస్ వచ్చినాక 6 సంవత్సరాల నుంచి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అందరికీ భయమైపోయిందండి. ఎందుకంటే ఏం ముఖం పెట్టుకొని వస్తారండి, ఏదైనా పని చేస్తే కదా మాకు ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి అని అడుగుతారు. మళ్ళీ వాళ్ళు ఒక పని చేయనప్పుడు వాళ్ళకి హక్కు ఎట్లా ఉంది. కాబట్టి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపియబోతున్నారు. ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, మరి తలసాని అన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది రెండోసారి నేను ఇన్ఛార్జ్ రావడం ఇక్కడ. మరి గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు భారీ మెజార్టీ 5,000 మెజార్టీతో గెలిపేయడం జరిగింది. ఇప్పుడు మేము ప్రతి గల్లీలో మాతాజీ నగర్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ప్రతి గల్లీలో లాస్ట్ టైం చూసిన ఇబ్బంది ఇప్పుడు ఏం లేవు. ఎందుకంటే మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు ఎవరు ఏ ప్రభుత్వాలు 10,000 ఇచ్చారండి, ఎవరు ఇవ్వలేదు. పబ్లిక్ అంతా హ్యాపీగా ఉన్నారు. మరి అలాగే కళ్యాణ లక్ష్మి కావచ్చు, మరి ఇంటింటి తాగే నీళ్ళు కావచ్చు, మరి సైడ్ డ్రైనేజు, తర్వాత కరెంటు 24 hours కరెంటు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి మాకు ఓటు అడిగే హక్కు ఉంది. ఈవెన్ దో ఓటర్స్ కూడా గుడ్డల్లో దాచిపెట్టి ఉన్నారు. ఖచ్చితంగా సైలెంట్గా వాళ్ళు ఓటేస్తాము, ఎవరు గెలవరు. ఎందుకంటే ఈరోజు మేము పేదరికంలో ఉంటే మమ్మల్ని ఎవరు గుర్తించారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఖచ్చితంగా ఓటేస్తాం. మొన్న లాక్డౌన్లో కూడా ఎవరు రాలేదు. మరి గవర్నమెంట్లో నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మనిషి చొప్పున 12 కిలోలు మరి 1500 పంపించడం జరిగింది. ఇవన్నీ స్కీమ్లు మరి పేదరికం కోసం అని, పేదరికం తొలగించడానికి ఇవన్నీ స్కీమ్ తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెజార్టీ కోసం మేము కష్టపడుతున్నాం. గెలుపు మాదే. మరి రాబోయే రోజుల్లో మరి త్వరలోనే చూస్తారు. ఈ బేగంపేట్ 149 డివిజన్ నుంచి ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో గెలిపిస్తానని మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, మరి తలసాని అన్న గారికి అల్వాల్ డివిజన్ అభ్యర్థి చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అల్వాల్ సర్కిల్, కుమ్మరి బస్తీ, చాకల్ బస్తీ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్తీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గ్రేటర్లో గెలిపించాలని కోరారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆశీస్సులతో ప్రచారంలో దూసుకుపోతున్నట్లు చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూకట్పల్లి బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇల్లు లాంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని అన్నారు. టికెట్ అమ్ముకున్నారంటూ విధ్వంసం చేయడం సరికాదని, ప్రతి ఒక్కరూ టికెట్ వచ్చిన అభ్యర్థి గెలుపుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు. ఏ పదవి కూడా ఆశించకుండా పనిచేస్తున్న వారిని పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తుందని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు. గొప్ప వ్యక్తుల త్యాగాలు ఉన్నటువంటి పార్టీగా మేము ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోతున్నాం. ఈ ఎన్నికల్లో టికెట్ల విషయానికి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీగా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. కనుక అన్ని పార్టీల వాళ్ళు, సమాజంలో ఉన్న బలంగా ఉన్న అన్ని శక్తులు
కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయాలనుకుని అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావాలని, భారతీయ జనతా పార్టీ ద్వారా పోటీ చేయాలని ఆశపడుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. విపరీతమైన వరదలాగా అభ్యర్థులందరూ కూడా రావడం జరుగుతున్నది. అయితే పార్టీలో టికెట్లు ఇవ్వడం అన్నది ఒక జిల్లా అధ్యక్షుడిగా హరీష్ రెడ్డో లేక రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారో ఇంకో ఎవరో చేతుల్లో ఈ పార్టీలో టికెట్లు ఇచ్చే కార్యక్రమం ఉండదు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా మిడ్మానేరు నుండి మల్లన్న సాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో కాలువ పనులు చేపట్టడం అన్యాయమని, ధర్నాకు పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతలింగంపల్లి పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శేర్లింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులైనట్లు వారు తెలిపారు. విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నాగేంద్ర నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ ఏ బస్తీలోకి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బంసీలాల్పేట్ డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బంసీలాల్పేట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మా హేమలతతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపిస్తే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదు ఎన్నికలలో 147 డివిజన్లో పోటీ చేస్తున్నటువంటి హేమలత గారు ఈరోజు నాగదేవతకు పూజ చేసుకొని మరి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లాడుతున్న సందర్భంలో ఏ వాడకు పోయినా ఏ ఇంటికి పోయినా మేము కేసీఆర్ వెంబడే టీఆర్ఎస్ పార్టీ వెంబడే అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్న సందర్భంలో తప్పకుండా అత్యధిక మెజార్టీతోని ఈ హైదరాబాదులో అన్ని డివిజన్ల కంటే అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు మరి ఎంతోమంది ఇవాళ చెప్తున్న సందర్భంలో తప్పకుండా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈ హైదరాబాదులో కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో తప్పకుండా మేము టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.
నమస్తే అన్న, నా పేరు కుర్మ హేమలత లక్ష్మీపతి. నేను బన్సాల్పేట్ డివిజన్ 147 టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న. మాకెవరు పోటీ లేరన్న. మాకు మా టీఆర్ఎస్ని ఎదుర్కొనే పోటీ ఎవరు లేరు. మాకు మేమే పోటీ. కంపల్సరీగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాము. మేయర్ పీఠం కూడా కైవసం చేసుకుంటాము. మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు 100కు పైగా సీట్లు మేము సాధిస్తామని వ్యక్తం చేస్తున్నాము. 100% జిహెచ్ఎంసీలో గులాబీ జెండా ఎగరవేస్తాము. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం పరిధిలోని తమ్మినపట్నం, లింగవరం గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏపీఐఎస్సీ అధికారులు పరిశీలించారు. ఇండస్ట్రియల్ క్యారిడార్కు కావలసిన భూమి, సేకరించవలసిన ప్రైవేటు భూముల వివరాలను ఏపీఐఎస్సీ కలెక్టర్కు తెలియజేశారు. సమగ్రంగా విచారించి నివేదికను అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దాంట్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిలీట్ చేసేసాం సార్. ఇందులో ఈ బ్లూ అంతా ఇప్పుడు లేనట్టు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తిరుపతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకొక ఉచిత పథకాన్ని ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటి ద్వారా భారీ అవినీతికి తెరలేపుతున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా త్వరలో అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తన సొంత జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ అండి. మేము ధన్యవాదాలు. సహకారం కావాలి. మీరు తిరుపతి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ విశ్వవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి చంద్రారెడ్డి ఎక్కడ అదేదో నెక్లెస్ వేసుకున్నట్టు చంద్రారెడ్డి అన్న అదే బీజేపీ మీడియా ఇన్ఛార్జీలు అయినటువంటి కోల ఆనంద్ గారు, డాక్టర్ పుష్పలత గారు, అదేవిధంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రశిక్షణ విభాగానికి సంబంధించినటువంటి కన్వీనర్ కూడా వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ గారు. బీహార్ నుంచే మొదలు పెడతాను. మిత్రులారా, మొన్న ఎన్నికల్లో బీహార్లో పనిచేయడం జరిగింది. దాని గురించి విస్తృతంగా రాష్ట్రమంతా పర్యటించడం కూడా జరిగింది. నేను గమనించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కన్నా బీహార్లో రాష్ట్ర రహదారుల పరిస్థితి మెరుగ్గా ఉంది. 10 ఏళ్ల క్రితం మేము బీహార్కి వెళ్తే దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఏంటో చూడండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు రివర్స్లో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరమ్మతులు లేవు, మెయింటెనెన్స్ లేదు.
దానివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రహదారులు నాగరికతకి చిహ్నం అంటారు. మరి ఈ రాష్ట్రంలోని రహదారులు దేనికి చిహ్నమో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. జాతీయ రహదారులు చూసి వారు ఒకసారి నేర్చుకోవాలి. రహదారులని కాదు, ఏ అభివృద్ధి ప్రాజెక్టు మీద కూడా సమీక్ష లేదు. దాని మీద కూర్చొని పురోగతి ఏంటి అని ఆలోచించే పని లేదు. ఒకేరా ముఖ్యమంత్రి గారు రోడ్ల మీద ప్రయాణం చేయరు కాబట్టి వారికి తెలియకపోతే వారి మంత్రివర్గ సహచరులతోనో లేదా పార్టీ నాయకులతోనో తెలుసుకొని రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బందికి గురవుతున్నారనే విషయం వారు తెలుసుకోవాల్సింది. అదే కాదు, అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహకారం చూపించి 21 లక్షల ఇల్లు కేవలం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 21 లక్షలు ఇస్తే ఈ దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి 22 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి ఇచ్చింది కేవలం 16 లక్షలు. అదే ఆంధ్రప్రదేశ్కి 21 లక్షల ఇల్లు ఇస్తే దానికోసం 38 కోట్లు కేంద్రం కేటాయించి 9 కోట్లు రిలీజ్ చేస్తే 3,47,000 ఇల్లు పూర్తయితే అది పేదలకు పంచే ప్రయత్నం ఇప్పటిదాకా దగ్గర. ఇన్నాళ్ళు కాలయాపన చేసి ఇప్పుడు ఆ పేదలకు పంచుతాం, కానీ క్రిస్మస్ రోజు పంచుతాం. దాని వెనుక ఔచిత్యం ఏంటో నాకు తెలియదు. నేను క్రిస్మస్ రోజు పంచుతున్నారా, ఇంకో రోజు పంచుతున్నారా అట్లా, నేను దీపావళి రోజు పంచమనట్లా, సంక్రాంతి రోజు పంచమనట్లా. కానీ ముఖ్యమంత్రి గారు వాటిని క్రిస్మస్ రోజు పంచుతానడంలో ఔచిత్యం ఏంటో వారే చెప్పాల్సింది. ప్రతి పనిలో అలసత్వం, సంపద సృష్టి మీద దృష్టి లేదు, మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆలోచనే లేదు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామనే ధ్యాసే లేదు. కేవలం రోజుకు ఒక ఉచిత పథకాన్ని తీసుకురావడం, దానికి అరకొర నిధుల్ని కేటాయించడం, ఆ రోజుకు చాలా ఆర్భాటంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, తర్వాత దాన్ని మమ అని చెప్పి అటకెక్కించడం, మరుసటి రోజు ఇంకో పథకాన్ని ప్రకటించడం, సంచలన ప్రకటనలు, అనాలోచిత చర్యలు. ఇది ఈ ప్రభుత్వ విధానం. ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత ఏంటంటే సంపద సృష్టి, అది చేయడంలా. పురోగమనంలో రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టి తిరోగమన మార్గంలో తీసుకెళ్తున్నారు. పరిపాలన మీద పూర్తి దృష్టి లేదు. రాజ్యాంగాన్ని అభాస్యం చేయడం, రాజ్యాంగబద్ధ సంస్థలతో పోరాటం చేయడం, వాటిని నిర్వీర్యం చేయడం, ఇది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఆ పనికన్నా పరిపాలన మీద దృష్టి పెట్టడం, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, యువతకి చేయుతను అందించడం, వారి నిరాశ నిస్పృహల్లో ఉండి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే వారికి అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కాలయాపన చేస్తూ 1.5 సంవత్సరాన్ని వాటి వల్ల లాభం ఏంటో తెలియని పరిస్థితి. మిత్రులారా, నేను చెప్పినట్టుగా రోజుకు ఉచిత పథకం, అవినీతికి కొత్త మార్గాల్ని అన్వేషించడంలో ఈ భూ ప్రపంచంలోనే కాదు, ఈ విశ్వంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వ్యక్తి లేదు. మద్యం విషయంలో మనం చూసాం ఏ రకమైన అవినీతిని కొత్త పుంతలు దుగ్గిచ్చి అవినీతి చేస్తున్నారో. ఇసుక విషయంలో చూస్తున్నాం ఏ రకంగా వాళ్ళ వందిమాగులకి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకి, అధికార పార్టీ నాయకులకి కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారు. ప్రజాధనం, న్యాచురల్ రిసోర్సెస్, వాటిని అధికార పార్టీకి దోచిపెడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సౌకర్యాలకు నిధుల కేటాయింపు, 1200 కోట్లతో పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి పనులు. బేగంపేటలో ఎమ్మెల్యే రేఖా శ్యామ్నాయక్ ఎన్నికల ప్రచారం, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని పిలుపు. ప్రచారంలో దూసుకుపోతున్న ఆల్వాల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి, గ్రేటర్లో టీఆర్ఎస్ ని గెలిపించాలని చింతల విజయ విజ్ఞప్తి. కూకట్పల్లిలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రెస్ మీట్, పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయాలన్న హరీష్ రెడ్డి.
సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ నిర్వాసితులు ధర్నా మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.